హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్స్ కేసు మీద జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే 17A వర్తించదు అని గవర్నర్ గారికి ముందస్తు అనుమతి తీసుకోకపోయినా ఎంక్వైరీ చేసుకోవచ్చు అనేటువంటిది, ఆ తర్వాత దాన్ని చీఫ్ జస్టిస్ గారికి ఆ కేసుని బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పును ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ముందుగా మీరు త్రిసభ్య ధర్మాసనం అన్నారు. ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు అందులో వాదనలు ఈ రోజు వినలేదు. ఈ రోజు తీర్పు మాత్రమే చెప్పారు. గతంలో అక్టోబర్ 26న తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు తీర్పు వెలువరించడం జరిగింది. ఆ వెలువరించిన దాంట్లో ఇద్దరు జస్టిస్లు ఉన్నారు, అనిరుద్ధ బోస్ గారు, బేలా త్రివేది గారు. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఎక్కడా తప్పు పట్టలేదు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పలేదు, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పలేదు, సిబిసిఐడి వాళ్ళు చట్ట పరిధి దాటి ప్రవర్తించారని ఎక్కడా పేర్కొనడం జరగలేదు. జస్టిస్ చంద్రబోస్ గారు వచ్చి ఇప్పుడైనా సరే గవర్నర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయొచ్చు అనిరుద్ధ బోస్ గారు అని చెప్పారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు. బేలా త్రివేది గారు అయితే చంద్రబాబు నాయుడు గారు పేర్కొంటున్నట్టుగా ఎటువంటి పర్మిషన్ తీసుకోవక్కర్లేదు, చేయక్కర్లేదు. ఇది 2018 కన్నా ముందే జరిగిన నేరం. ఆ నేరానికి 2018 తర్వాత వచ్చిన మార్పులు చేర్పుల ద్వారా 17A వచ్చింది కాబట్టి దానికి ఇది వర్తించదు, చేయదు అని పేర్కొన్నారు. పేర్కొంటూ అతని మీద యథావిధిగా కేసులు విచారణ జరగచ్చు అన్నారు. ఎక్కడ స్టే ఇవ్వలేదు. ఎక్కడికక్కడ అతని మీద పెట్టిన కేసుల్లో అరెస్ట్ చేసుకోవచ్చు, కేసులు విచారించవచ్చు, చార్జ్ షీట్లు దాఖలు చేయొచ్చు. ఇంకా ఎవరినన్నా అరెస్టులు చేయాలన్నా లోకేష్ ని, కిల్లా రాజేష్ ని ఇంకెవరినన్నా అరెస్ట్ చేయాలన్నా ఈ కేసులు అరెస్ట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ఎటువంటి స్టే లేదు కాబట్టి 17A అప్లికబిలిటీ మీద చిన్న వైరుధ్యం ఉండటంతో ద్విసభ ధర్మాసనం నుంచి విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయటం జరిగింది. ఈ ఒక్క మార్పు తప్ప చంద్రబాబు నాయుడు కోరిన గొంతెమ్మ కోరికలన్నీ కొట్టివేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి రిలీఫ్ ఇవ్వటం జరగలేదు. చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టుగా, అతని లాయర్లు పేర్కొన్నట్టుగా ఇది కక్షపూరితమైన కేసు కాదని పేర్కొనటం జరిగింది. ఇది పొలిటికల్ వెండేటాతో పెట్టింది కాదు, ఈ ప్రభుత్వం కావాలని సృష్టించి పెడుతున్న కేసులు అని కూడా వారు పేర్కొనడం జరిగింది. కోర్టులో వాటిల్ని కూడా తోసిపుచ్చడం జరిగింది. ఇది చట్ట ప్రకారం చట్టరీత్యా సిబిసిఐడి వాళ్ళు పెట్టిన కేసులు అని చెప్పి భావిస్తూ సుప్రీంకోర్టు వారు ఈ కేసుల మీద విచారణకి సంపూర్ణంగా సిబిసిఐడి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పుతోటి. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ తో బయట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బయట నుంచే విచారించే అవకాశం ఉందంటారా? లేదు అవసరాన్ని బట్టి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? అతను బెయిల్ అతి పరిధి దాటి ప్రవర్తిస్తే కనుక బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. బెయిల్ పరిధిలో అతను ఈ కేసుల గురించి మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటే కనుక అతనికి ఇబ్బంది ఉండదు. కేసుల గురించి ఎక్కడన్నా ప్రస్తావించినా చేసినా బెయిల్ షరతులను ఉల్లంఘించినా సరే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ తీర్పు ద్వారా అయితే అతనికి బెయిల్ క్యాన్సిల్ ఏమీ అవ్వదు. కానీ చట్ట ప్రకారం తను ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇతను చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి సిబిసిఐడి వాళ్ళకి వెసులుబాటు కుదురుతుంది. అంటే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా సబబే అని చెప్పి త్రివేది గారు తెలిపారు. అయితే ఇప్పుడు మరలా గతంలో ఉన్నటువంటి కేసుల్ని దాంట్లో ఇంకొంచెం స్పీడ్ గా వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారా? దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? త్రివేది గారు పేర్కొన్నారు, అనిరుద్ధ బోస్ గారు పేర్కొన్నారు. ఇద్దరు కూడా రిమాండ్ సక్రమమే అన్నారే తప్ప అక్రమం అని ఎక్కడా చెప్పలేదు, చట్ట విరుద్ధం అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఇద్దరు జస్టిస్లు ఆ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నట్టు క్లియర్ గా స్పష్టమవుతోంది. కాకపోతే తీసుకొని ఉంటే బాగుండేది గవర్నర్ పర్మిషన్ అన్నారు. కాకపోతే ఇప్పుడన్నా గవర్నర్ పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. బేలా త్రివేది గారు క్లియర్ కట్ గా కూడా అక్కర్లేదని చెప్పి పేర్కొన్నారు. ఈ మొదటి నుంచి కూడా దీని మీదే మొండు పట్టుదల పడుతున్న చంద్రబాబు నాయుడు నన్ను పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారు, నా మీద కేసు కొట్టేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతా, జైల్లో నుంచి పంపించేసేయండి అనే వాదంతోనే దిగారు. దాంతో పాటు వాళ్ళ లాయర్లు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్రమమైన కేసులు పెట్టారు, అతను ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ స్కామ్ కి పాల్పడలేదు అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కూడా కొన్ని రాజకీయ ఉపన్యాసాల్లో ఏ తమ్ముడు
లీగల్ గా ఎటువంటి నేరము టెక్నికల్ గా లీగల్ గా ఎటువంటి నేరం చేయని నన్ను అరెస్ట్ చేశారు, చెందారు అని అన్నారు. అక్రమంగా పెట్టారు అని అన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు వీగిపోయినాయి. చట్ట ప్రకారమే అరెస్ట్ జరిగిందని పేర్కొనటం జరిగింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం ఇతను ఇంకా ఆ ప్లీ తీసుకోవటానికి కానీ జనాల్లో సానుభూతి పొందటానికి కానీ అతన్ని అరెస్ట్ చేశారన్న భావన కానీ తప్పుడు అరెస్ట్ అన్న భావన కానీ ప్రజల్లో తుడిచిపెట్టుకుపోయింది ఈ దెబ్బతోటి. ఇప్పటి వరకు చేస్తున్నట్టు ఆయన పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతున్నట్టు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చా? ఆ పబ్లిక్ మీటింగ్ కూడా ఆపేసుకోవాల్సిన పరిస్థితి. పబ్లిక్ మీటింగ్లకి అటెండ్ అవ్వచ్చు కానీ కేసుల్లో కానీ అక్రమంగా పెట్టారని కానీ తప్పుడు కేసులు పెట్టారని కానీ ఇట్లాంటి పదాలు వాడుతూ వెళ్తే మీరు అన్నట్టుగా అతని బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గతంలో చూసుకుంటే శర్మ గారు సిఐడి వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో లేదంటే ఆ కేసులు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారో ఆ ముందుకు వెళ్తున్నటువంటి వాటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారి తరపు లాయర్లు కావచ్చు బ్రేక్లు వేసినటువంటి పరిస్థితి ఆ కోర్టు ద్వారా. ఇప్పుడు ఆ బ్రేక్లు క్లీన్ అయినట్టు అంటారా? ఎటువంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా సిబిసిఐడి వాళ్ళు నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా వెళ్తూ ఈ కేసులను కొలిక్కి తీసుకురావడానికి ఈ చట్టము ఈ తీర్పు అనుకూలిస్తుంది. ప్రభుత్వం తరపున మేము కేసు వదిలేసుకుంటాము, సిబిఐకి అప్పచెప్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? దాంతో పాటు ఈ కోర్టుకి అసలు పరిధే లేదు, ఈ కోర్టులో విచారణే జరగకూడదని కూడా అన్నారు. ఈ కోర్టు విచారించే హక్కు ఉందని సుప్రీంకోర్టు వారు పేర్కొన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, కోర్టులకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. సిబిసిఐడి అధికారుల మీద చేసిన తప్పుడు ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడ్డాయి. అంటే నెక్స్ట్ ఫర్దర్ గా జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఫైనల్ గా సిబిసిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయవచ్చు, తన పని తాను చేసుకుంటూ చట్ట ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఏదన్నా ఉంటే కనుక వాళ్ళ వాదనలు త్రిసభ్య ధర్మాసనం అంటే విస్తృత ధర్మాసనం ముందు వారు వెళ్ళబుచ్చొచ్చే తప్ప ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రత్యక్ష అవకాశాలన్నీ మూసుకుపోయినాయి సుప్రీంకోర్టు ఈ తీర్పుతోటి. ఇక నుంచి అయినా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే వాగ్దానాలతోటి ప్రచారంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారి కేసులను చట్టపరంగా ఎదుర్కొనటానికి ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప తప్పుడు ఆరోపణలు అధికారుల మీద, పార్టీల మీద చేయకుండా ఉంటే వారి రాజకీయ పరిణితిగా చెందిన వారు అవుతారు వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి శర్మ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.